ఇక్కడ నేను ఉండ్రాళ్ళు ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకున్నాను. బియ్యం కడిగి ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పు ఒక అరగంట ముందుగా నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది. నేను ఒక అరగంట ముందు శనగపప్పు నానబెట్టాను. ఎసరు పెట్టంగానే శనగపప్పు కడిగి నీళ్ళలో వేసుకోవాలి. ఆ మరిగే నీళ్ళలో కొంచెం పప్పు ఉడికి నీళ్ళు మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 2 గ్లాసులకి 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. బాగా నీళ్ళు మరగాలి. అట్లా మరుగుతున్నప్పుడు ఆ రవ్వ వేసుకుంటూ కదుపుకుంటే రవ్వ బాగా ఉడుకుతుంది. రవ్వ బాగా మగ్గనివ్వాలి. అది మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. రవ్వ వేయంగానే మట్టుకి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఉండలు కట్టకుండా మగ్గుతుంది. సిమ్లో పెట్టకపోతే తొందరగా మాడిపోతుంది అన్నమాట. అందుకని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా ఉడికాక అది మనం ఉండలు చేసుకోవాలి. చల్లారాగా ఉండలు చేసుకుంటే రౌండ్గా తడి చేసుకుంటా ఉండలు చేసుకోవాలి. వేడి మీద అయితే చీకాలుతుంది. తడి చేసి పిండి ఆరాగా కొంచెం తడి చేసుకుంటా చిన్న చిన్న ఉండలు చేసుకుంటే ఉండ్రాళ్ళు రెడీ అవుతాయి అన్నమాట. ఉండ్రాళ్ళు చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో ఒక రేక వేసుకుంటే సరిపోద్ది. దాంట్లో కూడా 1.5 గ్లాసున్నర నీళ్ళు పోసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఉండ్రాళ్ళు రెడీ అవుతాయి. ఈ ఉండ్రాళ్ళు వరలక్ష్మి పూజకి పెడతాము. వీటినే కుడుములని కూడా అంటారు. వినాయక చవితికి కూడా పెడతాము.